వైసీపీ కొత్త సైన్యం ఏంటి? ఈ టెక్ ఫోర్స్ రంగంలోకి జెడ్ ఆర్మీ. రెండు 2019లో వైసీపీని అధికారంలోకి తెచ్చిన బ్రహ్మాస్త్రం ఏంటో తెలుసా? సోషల్ మీడియా. మరి ఇప్పుడే అదే సోషల్ మీడియాను ఉపయోగించి కూటమి ప్రభుత్వంపై ఓ సరికొత్త డిజిటల్ సైన్యాన్ని ప్రయోగించడానికి జగన్ రెడీ అయ్యారా? జగన్ అన్న టెక్ ఫోర్స్ ఈ పేరు ఇప్పుడు ఏపీ రాజకీయాలు ఎందుకు హాట్ టాపిక్ గా మారింది? ఈ కొత్త ఆర్మీ టార్గెట్ ఏంటి? అసలు ఈ టెక్ ఫోర్స్ లో ఎవరున్నారు? రాజకీయాలు ఇప్పుడు గ్రౌండ్ వార్ కన్నా డిజిటల్ వార్ చాలా డేంజర్. ఈ విషయం వైసీపీకి బాగా తెలుసు. అందుకే మళ్ళీ పవర్లోకి రావటమే టార్గెట్గా జగన్మోహన్ రెడ్డి ఒక మాస్టర్ ప్లాన్ వేశారు. పార్టీకి టెక్నాలజీని జోడించి క్యాడర్లో కొత్త ఉత్సాహం నింపేందుకు వైసీపీ టెక్ ఫోర్స్ అని ఒక స్పెషల్ విభాగాన్ని రంగంలోకి దించుతున్నారు. ఇంతకీ ఈ టెక్నాలజీ వెనుక ఉన్న మాస్టర్ మైండ్స్ ఎవరు? ఈ టెక్ ఫోర్స్ మూలాలు సైన్యం కాదు, ఇందులో పక్కా ప్రొఫెషనల్స్ ఉండబోతున్నారు. ఐటీ నిపుణులు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ముఖ్యంగా టెక్నాలజీతో ఆడుకునే జెడ్ యువతను ఒకే తాటిపైకి తెస్తున్నారు. 2019లో వైసీపీ సోషల్ మీడియా వారియర్స్ దేశవ్యాప్తంగా ట్రెండ్ని సృష్టించారు. కానీ పవర్లోకి వచ్చాక వారిని పక్కన పెట్టారనే విమర్శలు వచ్చాయి. ఇప్పుడు అదే తప్పును సరిదిద్దుతూ టెక్నాలజీకి పెద్దపీట వేస్తున్నారు. ఈ టెక్ ఫోర్స్ ఆపరేషన్ ప్లాన్ వింటే మీకే మైండ్ బ్లాక్ అవుతుంది. ఇది కేవలం ఆఫీసులకే పరిమితం కాదు. ఫీల్డ్ లెవెల్లో ప్రతి మండలానికి ఒక టెక్ వాలంటీర్ని నియమించబోతున్నారు. కూటమి సర్కార్ వైఫల్యాలను ఎండగట్టడం, వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకువెళ్లడం వీరి మెయిన్ టార్గెట్. దీనికోసం ఇప్పటికే సైలెంట్గా క్యూఆర్ కోడ్ రిజిస్ట్రేషన్లు కూడా స్టార్ట్ అయ్యాయని టాక్ నడుస్తోంది. ఇప్పుడే వైసీపీ అసలైన ఐటీ బ్రెయిన్ వాడుతుంది. ఓఆర్ఎం ద్వారా సోషల్ మీడియాలో పార్టీ ఇమేజ్ను క్షణానికి మానిటర్ చేయబోతున్నారు. దానికి తోడు ఎస్ఈఓ చేసి ఇంటర్నెట్లో వైసీపీకి పాజిటివ్ వేవ్ తీసుకురావటం ఈ ఐటీ ఇంజనీర్ల బాధ్యత. అంటే ఒకవైపు గ్రౌండ్ ఫోర్స్ పనిచేస్తుంటే ఇంకోవైపు ఈ టెక్నో వారియర్స్ ఆన్లైన్లో యుద్ధం చేస్తారన్నమాట. వీటి అన్నింటికి మించి కార్యకర్తల కోసం ఒక బ్రహ్మాస్త్రం లాంటి స్పెషల్ యాప్ రాబోతుంది. వైసీపీ క్యాడర్పై అక్రమ కేసులు పెట్టినా, ఏ చిన్న ఇబ్బంది వచ్చినా వాటికి సంబంధించిన ఆధారాలు డైరెక్ట్గా ఈ యాప్లో అప్లోడ్ చేస్తే చాలు. ఆ సమస్య నేరుగా అధినేత జగన్ దృష్టికి వెళ్లేలాగా ఈ టెక్ ఫోర్స్ వంతెనలాగా పనిచేస్తుంది. ఓవరాల్గా డిజిటల్ రంగంలో గేర్ మార్చిన వైసీపీ రాబోయే రోజుల్లో ఈ జగనన్న టెక్ ఫోర్స్తో ఎలాంటి పొలిటికల్ సునామీ సృష్టించబోతుందో చూడాలి. మరి ఈ టెక్ వాలంటీర్లు ప్లాన్ నిజంగానే వైసీపీకి గేమ్ చేంజర్ అవుతుందా? ఈ టెక్ ఫోర్స్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.